గౌరవనీయులు ప్రకాశం జిల్లా కలెక్టర్ వారికి ఏపీ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కొరకు పాలకేంద్రం వెనక భాగం వైపు 50 సెంట్లు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్కి మరియు ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ కమిషన్ కూడా అలాట్మెంట్ చేయమని ఒక లెటర్ రిప్రజెంటేషన్ కాపీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ వారు కూడా స్పష్టంగా అలాట్మెంట్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని లెటర్ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా కనిగిరి ఆర్డీఓ గారికి కూడా సూపరింటెండెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఒక లెటర్ రావడం జరిగింది మంజూరు చేయడం. కనిగిరి నియోజకవర్గంలో డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ప్రజావేదిక పెడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇచ్చి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయమని ఒక ఫిర్యాదు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కమ్యూనిటీ హాల్కి స్థలం మంజూరు చేయాలని అధికారులు, గ్రామస్థాయి అధికారులు, విలేజ్ సర్వేరు మరియు విఆర్ఏ, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ గారు ఈ స్థలం మీదకి రావడం జరిగింది. కానీ కలెక్టర్కి పెట్టిన ఫిర్యాదులు వెనక వైపు అయితే జడ బాలపటే మరి జడ ప్రసాద్ అని వ్యక్తి దాని వెనక వైపు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కాదు, వెనక వైపు శ్మశానం ఉన్నందున పాలకేంద్రం వెనక వైపు ఇచ్చి ఇక్కడ రోడ్డు కేటాయించాలి అని ఆ రోజు మాట్లాడితే దానికి వ్యతిరేకంగా పాత గొడవలు కూడా ఉన్నాయి. పాత గొడవల కారణంగా వ్యక్తిగత గొడవలన్నీ తీసుకొచ్చి కుట్రపూరితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ని స్థలాన్ని కేటాయించకుండా తప్పుడు సంతకాలు తీసుకొని చర్చి కోసం సంతకాలని కొందరు అమాయకమైన వ్యక్తుల దగ్గర సంతకాలు తీసుకుని ఆ సంతకాలని గ్రామ సభ తీర్మానం జరగకముందే గ్రామ సభలో పోయి తహసీల్దార్ వారికి, అశోక్ రెడ్డి తహసీల్దార్ వారికి ఈ విధంగా కమ్యూనిటీ హాల్ పెట్టాలని గోచిపోదల చిన్నబాబు అని నా పేరు చెప్పడం జరిగింది. దానికి తహసీల్దార్ వారు మీరు మాటలతో కాదు రాతపూర్వకం రాసి ఇవ్వండి, తదుపరి యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. సలహాల మేరకు రెవెన్యూ డివిజన్ అధికారికి అని చెప్పి రాసి ఒక లెటరు గ్రామ పంచాయతీలోనే ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ మీద పంచాయతీ సెక్రటరీ మరియు ఏరువారిపల్లి దమ్ము వెంకటేష్ సర్పంచ్ వీళ్ళు ఒక తీర్మానం చేసి ఏమని తీర్మానం చేశారంటే ఇతర అవసరాలకి ప్రభుత్వం భూమిని ఉపయోగించుకోవాలని అని తీర్మానం ఇవ్వడం జరిగింది. తీర్మానంలో ఇతర అవసరాలను ఇవ్వకుండా ప్రభుత్వ అవసరాలకి ఇవ్వాలని పెట్టాలి. ఇతర అవసరాలంటే వాళ్ళు రేపు పొద్దున వెనక భాగంలో ఉన్న చిల్ల చెట్లు మరియు ఆ కర్రని మరి ఏదైనా చేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి తీర్మానం న్యాయపరమైన తీర్మానం కాదు. పాలకేంద్రము కరెంట్ ఆఫీసు స్థలం కేటాయించినప్పుడు గౌరవ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి స్థలం కేటాయించాలి. స్థలం కేటాయించి కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి. సామాజిక న్యాయం అది, ప్రజలందరికీ ఉపయోగపడేది, కేవలం నా ఒక్కడి కోసం పెట్టేది కాదు. కాబట్టి అధికారులు కూడా దీని మీద స్పందించి ఇక్కడున్న సమస్యని క్లియర్ చేసి మరోసారి గ్రామంలో ప్రతి కుటుంబాన్ని పిలవనంపి సచివాలయం ద్వారా గ్రామ స్వరాజ్యం సచివాలయం ద్వారా పిలవనంపి వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని వాళ్ళు అప్పటికి కూడా వద్దంటే దానికి ఏపీ దళిత తరఫున ప్రకాశం జిల్లా దగ్గర నేను చెప్పేది ఏమి ఉండదు. మరోసారి దీనిపై విచారం జరిపి కొందరు నాయకులు నా మీద కచ్చి కట్టి నేను నాయకుడిగా ఎదగకూడదని ఇక్కడ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పెడితే అంబేద్కర్ భావజాలాలు, అంబేద్కర్ ఆలోచన విధానాలు వస్తాయనే దురుద్దేశంతో కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి అధికారులు కూడా నేను ఇచ్చే స్టేట్మెంట్ మీద సమగ్రమైన విచారం జరిపి న్యాయం ఏదని తెలుసుకొని న్యాయపరంగా న్యాయం చేయాలని ఏపీ దళితుల తరఫున కోరుతున్నాను. ఇట్లు గోచిపాల్సినవాడు.